చేప ప్రసాదం పంపిణీ సజావుగా కొనసాగుతోంది. తొక్కిసలాట జరగకుండా నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కంపార్ట్మెంట్ల వారీగా బ్యాచ్లు చేసి జనానికి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 45,000 మందికి చేప ప్రసాదం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు ప్రసాదం కొనసాగుతూ ఉంది. దాన్ని అంతా కూడా పంపిణీ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ చివర్లో ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా చేప మందు కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా అక్కడ ఉండేటువంటి వాలంటీర్లు నేరుగా చేప ప్రసాదాన్ని వాళ్ళకి ఇస్తున్నారు. ముందుగానే కొరమీనును మత్స్యశాఖ నుంచి దాన్ని కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకురావాల్సి ఉంటుంది. 40 రూపాయలు చెల్లించినటువంటి వాళ్లకు ఆ టోకెన్ ఆధారంగా చేపను కొరమీను చేప పిల్లని ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందులో పెట్టి పంపిణీ చేస్తున్నారు. మనం చూస్తే కొంత ఖాళీగానే ఉండేటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఉదయం కొంత ఎక్కువగా రద్దీ ఉన్నది, కానీ ఆ తర్వాత మాత్రం మెల్లమెల్లగా రద్దీ తగ్గిపోయింది. ఒక 2-3 కంపార్ట్మెంట్లలో కొద్దిగా మందిని, అంటే ఒక్కొక్క లైన్లో 50-60 మంది వరకు, లేదంటే కొన్ని లైన్లలో 100 మంది వరకు నిలబడి ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కంపార్ట్మెంట్లో కొద్ది మంది ఉండగా వెనక కంపార్ట్మెంట్లో మరికొద్ది మంది ఉన్నారు. ఒక అరగంట నుంచి గంట వ్యవధిలో వీళ్ళందరికీ కూడా చేప ప్రసాదం ఇచ్చేందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి నిరంతరాయంగా కొనసాగుతుంది. రాత్రి కూడా ఇదే విధంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకోసం ఇటు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఫిషరీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఇప్పటి వరకు సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 45,000 చేప పిల్లలను పంపిణీ చేసినట్టుగా, చేప పిల్లలను వాళ్ళకి ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మిగతా దానికి సంబంధించి మరికొద్ది మంది మనం చూడొచ్చు. ఒక్కసారిగా వాళ్ళని వదలడంతో ఒక క్యూ లైన్ నుంచి, ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకొక కంపార్ట్మెంట్కు వెళ్లేందుకు కోసం అవకాశం ఇవ్వడంతో ఏ విధంగా వాళ్ళు పబ్లిక్ వెళ్తున్నారో చూడొచ్చు. ఈ కంపార్ట్మెంట్ అంతా ఖాళీ అయిన తర్వాత మరొక కంపార్ట్మెంట్కు వాళ్ళను వదలనున్నారు. దాంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే తొక్కిసలాట లేదా తోపులాట లేకుండా, ఇబ్బందులు లేకుండా స్లోగా మూవ్ అయిపోయే విధంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి ఇదే విధమైనటువంటి పద్ధతుల్లో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పబ్లిక్ వాళ్ళకు టోకెన్ తీసుకున్నారు, ఆ చేపను తీసుకున్నారు. ఆ తర్వాత నేరుగా ఎక్కడైతే ప్రసాదం ఇస్తారో అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి నేరుగా ఆ చేప నోట్లో ప్రసాదం పెట్టేసి దానిని వీళ్ళ నోట్లో వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా మొత్తం కూడా చేప ప్రసాదానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే కంటిన్యూ చేస్తున్నారు. రేపు ఉదయం వరకు కూడా ఈ చేప ప్రసాదాన్ని అందించేందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి ఎవరైనా కొంత మిగిలిపోయినా, ఇంకా కొంత ఆలస్యమైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ చేప ప్రసాదానికి తీసుకోవడానికి ఇక్కడికి రావచ్చని నిర్వాహకులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా సాయంత్రం 5 గంటల వరకు 45,000 మంది కాగా రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ఇది కొనసాగనుంది. కాబట్టి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నా కూడా వచ్చి చేప ప్రసాదాన్ని తీసుకోవాలని ఇక్కడ నిర్వాహకులు కానీ అధికారులు కానీ సూచిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ పృథ్వీతో రాము 10 టీవీ, హైదరాబాద్.